నమస్తే వనక్కం నిమ్మీస్ వంటిల్లుకి స్వాగతం. నేను మీ నిర్మల. ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో ఫిష్ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫిష్ పులుసు నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఒక 2 గరిటెలు నువ్వుల నూనె తీసుకున్నాను. కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకోవాలి. చింతపండుకి నేను 2 రకాల చింతపండులు తీసుకున్నాను. నార్మల్గా అయితే మనం ఎప్పుడు వాడే చింతపండుని తీసుకుని దాన్ని పులుసు చేసి పెట్టుకున్నాను. సో అది వేసేసుకుంటున్నాను. ఇది కాకుండా తమిళనాడు, కేరళ స్టైల్లో మీకు పులుసు కావాలంటే కొడం పులి అంటారండి దీన్ని. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చింతపండే. ఇది కొద్దిగా బ్లాక్గా ఉంటుంది, ఇలా చూపించినట్టు. దీన్ని కానీ తెలుగులో మీ ఏమంటారో మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దీన్ని నేను ముందు రోజు నానబెట్టుకుని మెత్తటి పేస్ట్ కింద చేసుకుని రెడీ పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను సెపరేట్ వీడియో చేస్తాను దీని హెల్త్ బెనిఫిట్స్ కోసం. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది చాలా థిక్గా ఉంది, సో కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను ఇందులో. ఉప్పు, పసుపు, కారం బాగా కలిపేసుకున్నానండి. ఇది శుభ్రంగా మరగాలి. మరగక ముందే ఫిష్ వేసేయకూడదు, మనం మరిగాకనే వేయాలి. ఎందుకంటే ఫిష్ చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది, తర్వాత మీకు విడిపోతుంది అన్నమాట ఫిష్ ఎక్కువసేపు ఉంచితే. అందుకోసం ఫస్ట్ దీన్ని దగ్గర చేసుకుందాం. పులుసు కొద్దిగా దగ్గర పడిందండి. సో ఇప్పుడు ఫిషెస్ వేసేద్దాం. కొంచెం మరగనివ్వాలి. ఫిష్ బాయిల్ అవ్వాలి కదండి. ఫిష్ కూడా బాయిల్ అయిపోయిందండి, మంచిగా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా సూపర్గా ఉంది. నోరూరించే ఫిష్ పులుసు మౌత్ వాటరింగ్గా చాలా బాగుందండి. చూడడానికి చూస్తేనే తినేయాలనిపిస్తుంది.